వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. దేశం వాతావరణ సంక్షోభం వైపు వేగంగా సాగుతోంది. భూమి వేడి పెరగటం, ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొట్టడం, ఋతుపవనాల వ్యవహారం అస్తవ్యస్తంగా మారడం ఇవన్నీ ఒక పెద్ద హెచ్చరికలా మారాయి. తాజాగా భారత వాతావరణ మార్పులపై నిపుణుల బృందం చేసిన అధ్యయనం దేశం ఎదుర్కోబోతున్న ముప్పు ఎంత తీవ్రంగా ఉంటుందో స్పష్టంగా చెబుతోంది. ఇదే వేగం కొనసాగితే 2100లో చూసే ప్రమాదాలు 2050కే కనిపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. తుఫాన్లు, అకాల వర్షాలు, వేడి తరంగాలు, సముద్ర మట్టం పెరుగుదల ఇలా వరుసగా జరిగే విపత్తులు వ్యవసాయానికి, నీటి వనరులకే కాదు చివరకు మానవ జీవనానికి పెద్ద ప్రమాదమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో వాతావరణ మార్పులపై చేసిన ఈ అధ్యయనంలో కొన్ని కీలక సూచనలు వెలువడ్డాయి. అరేబియా సముద్రంలో ఋతుపవనాల ముందు వచ్చే తుఫానుల తీవ్రత గడిచిన సంవత్సరాల్లో 40% పెరిగింది. సముద్ర మట్టం పెరుగుదల, తీర ప్రాంతాల్లో వరదల తీవ్రత తుఫానుల దాటిని మరింత పెంచుతున్నాయి. 100 ఏళ్లకొకసారి పెరిగే సముద్ర మట్ట పరిమాణం 2050కే చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత సగటు ఉష్ణోగ్రత 2025 నుంచి 2054 వరకు కనీసం 1.1 నుంచి 1.6 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. 2065 నుంచి 2094 కాలానికి ఈ పెరుగుదల 4 డిగ్రీలకు చేరుకోవచ్చు. ప్రత్యేకంగా పశ్చిమ హిమాలయాల్లో ఈ మార్పు మరింత తీవ్రతరమవుతుందని పరిశోధన సూచిస్తోంది. భారత వ్యవసాయానికి ప్రాణాధారం అయిన నైరుతి ఋతుపవనాలు గడిచిన దశాబ్దంలో అస్తవ్యస్తంగా వ్యవహరిస్తున్నాయి. వర్షపాతం అంచనాలు తప్పిపోతున్నాయి. వరుసగా అకాల వానలు, విరామాలు సాగుతున్నాయి. రాబోయే దశాబ్దాల్లో ఋతుపవనాల వ్యవహారం మరింత అస్థిరంగా మారే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందూ మహాసముద్రంలో ప్రతి 10 ఏళ్లకు ఉష్ణోగ్రత 0.12 డిగ్రీలు పెరుగుతోంది. ఇది సముద్ర ఉష్ణగాలుల తీవ్రతను రెట్టింపు చేస్తోంది. ఇంతకు ముందు సంవత్సరానికి 20 రోజులు ఉండే సముద్ర ఉష్ణగాలులు 2050 నాటికి 200 రోజులు కొనసాగే అవకాశం ఉంది. మత్స్య సంపద, సముద్ర పర్యావరణం, లక్షల మంది మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం పడనుంది. ఆసియా నీటి గోపురాలుగా పిలిచే హిందూకుష్ పర్వతాల్లో ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి 0.28 డిగ్రీలు పెరుగుతున్నాయి. ఈ వేడిమి కారణంగా హిమానీ నదాలు వేగంగా కరుగుతున్నాయి. 2100 నాటికి హిమగడ్డల పరిమాణం 30 నుంచి 50% తగ్గే ప్రమాదం ఉంది. ఇది ఆ నదులపై జీవించే లక్షల మందికి నీటి సంక్షోభంగా మారనుంది. హిందూకుష్ పర్వతాల్లో వేడి పెరుగుతోంది. హిమానీ నదాలు కరుగుతున్నాయి. ఇండో గ్యాంగ్టక్ ప్రాంతంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతం గణనీయంగా తగ్గుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పొడి రోజులు పెరుగుతూ వర్షపాతం తగ్గుతోంది. వాయవ్య భారతదేశంలో అధిక ఉష్ణ తరంగాలు పెరుగుతున్నాయి. పశ్చిమ భారత్లో భారీ వర్షాలకు అవకాశం ఎక్కువగా ఉండగా పశ్చిమ తీరంలో తుఫానుల సంఖ్య, సముద్ర మట్టం పెరుగుతోంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో వేడి రోజులు, పొడి వాతావరణం పెరుగుతూ ఋతుపవనాల వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వాతావరణ సహన మౌలిక సదుపాయాలు, స్మార్ట్ వ్యవసాయ విధానాలు తప్పనిసరి అవుతున్నాయి. వాతావరణ పరిశోధనలపై పెట్టుబడులు పెంచితే భవిష్యత్తులో జరిగే మార్పులను ముందుగానే అంచనా వేసి ప్రజలను రక్షించవచ్చు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న ఋతుపవనాలు, పెరుగుతున్న విపత్తులు ఇది భయపెట్టే భవిష్యత్తు కాదు, ఇప్పుడే కనిపిస్తున్న నిజం. ఇంకా ఆలస్యం చేస్తే 2050 కాదు, రేపటి నుంచే ఈ మార్పుల ప్రభావం మన ముందుంటుంది. తీవ్రతను అర్థం చేసుకొని ప్రభుత్వంతో పాటు సామాజిక బాధ్యతగా, రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, మేధావులు అందరూ స్పందించి ముందు జాగ్రత్త చర్యలు అమలు చేస్తేనే భూతల్లి, మన భవిష్యత్ సురక్షితంగా ఉంటుంది.